సో ఆస్ట్రేలియాలకు ఖమ్మం వాసులు బురిడి, అకౌంట్లు హ్యాక్ చేసి ఆస్ట్రేలియాలకు ఖమ్మం వాసులు బురిడి అట. అకౌంట్లు హ్యాక్ చేసి 10 కోట్లు స్వాహా, క్రిప్టో కరెన్సీ ద్వారా ఇండియాకు మనీ మళ్లింపు. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం ఫిర్యాదుతో వెలుగులోకి. ప్రముఖ రాజకీయ నాయకుల ముఖ్యాంశాల హస్తం ఉన్నట్లు చర్చ. పలువురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అంటూ చూస్తా ఉన్నాం. ప్రముఖ రాజకీయ నాయకుల ముఖ్యాంశాల హస్తం ఉన్నట్లు చర్చ అట. అబ్బా, ఇది పెద్ద కేసే ఉన్నట్టునే కదా. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్ గా మనం మాట్లాడదాం. ఆస్ట్రేలియాలోనే బురిడి కొట్టించిన ఖమ్మం వాసులట అకౌంట్లు హ్యాక్ చేసి దాదాపు 10 కోట్ల రూపాయలు స్వాహా చేసిరని చెప్పేసి ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఆస్ట్రేలియాలోనే బురిడి కొట్టించి వారి అకౌంట్లోని 10 కోట్ల క్రిప్టో 10 కోట్ల మనీ కాజేసి క్రిప్టో కరెన్సీ ద్వారా ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నటువంటి ఘటన సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందినటువంటి పోట్రు ప్రవీణ్, ప్రకాష్, ఏపూరి గణేష్, వేంసూరు మండలం వెంగపాలెం గ్రామానికి చెందినటువంటి మోరంపొడి చిన్నకేశవ, పవన్ కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు హైదరాబాద్, కోల్కతా నగరాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. టెక్నికల్ హ్యాకింగ్ పై అవగాహన ఉన్న ఉద్యోగులు నియమించుకున్నారు. వీరి ద్వారా ఆస్ట్రేలియా పౌరులకు ఫేక్ మెయిల్స్ పంపించారు. వీరు కస్టమర్ సర్వీస్ నెంబర్ ద్వారా వీరిని సంప్రదించగానే ఎనీ డెస్క్ సాయంతో కంప్యూటర్లు హ్యాక్ చేశారు. సుమారు 40 మంది ఆస్ట్రేలియా ఖాతాల నుంచి డబ్బును ఆ దేశంలో ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ ఖాతాలకు మళ్లించారు. అక్కడి నుంచి క్రిప్టో కరెన్సీ ద్వారా ఇండియాకు రప్పించారు. ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 8 కోట్ల నుంచి 10 కోట్ల సైబర్ క్రైమ్ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో సైబర్ క్రైమ్ ఎస్ఓటి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. పోలీసుల గోప్యతపై అనుమానాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం ఇవ్వగానే ఇమీడియట్గా మన ఎస్ఓటి, మన ఇంటెలిజెన్స్ విభాగం, సైబర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రంగంలోకి దిగి వాళ్ళని పట్టుకున్నారు. ఓకే, ఇది మంచిదే. సో మన దగ్గర కొన్ని వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటే వివిధ దేశాలు ఇదే విధంగా స్పందిస్తున్నాయా? లేవు. ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. సో 10 కోట్ల విలువైనట్టు సైబర్ నేరానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ మేరకు ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి 2 రోజులైనా పోలీస్ శాఖ నుంచి అధికారికంగా సమాచారం రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే జిల్లాకు చెందిన మరో వ్యక్తి తన ఖాతాలో 2.5 కోట్లు నగదు విదేశాల నుంచి హవాలా రూపంలో వచ్చి చేరడంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసు దర్యాప్తు జరుగుతుంది. సైబర్ క్రైమ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు చెందిన 4 ముఖ్యాంశాల హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. వీరు ఈ డబ్బుతో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లు టాక్. అంతేకాకుండా ఆ అనుచరులు కొందరు ఇటీవలే విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారనే ప్రచారం ఉన్నది. ఈ 4గురిపై సైబర్ క్రైమ్ స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. ఈ ముఖ్య అనుచరులకు ఈ సైబర్ క్రైమ్ లో అరెస్ట్ అయిన వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. సో మరి ఇందులో ఖమ్మం సంబంధించినటువంటి కీలక నాయకుల హస్తం ఉంటది. మరి కీలక నాయకులు అంటే ఎవరున్నారు అక్కడ? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటాడు, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉంటాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడు, లేకపోతే గతంలో మంత్రిగా పనిచేసిన అజయ్ ఉంటారు, గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. మరి ఎవరున్నారు ఇలా అనేది లెక్కలు బయటికి వస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. చేస్తారా? నాకు డౌటే.